శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు భూ కబ్జాలకు పాల్పడ్డారని స్థానికులు ఆరోపించారు. పెనుకొండ నుంచి కొన్నాపురం గ్రామాలకు వెళ్లే R&B రోడ్డును కబ్జా చేసి లేఅవుట్లు మార్చి అమ్ముకున్నారన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. పెనుకొండ మున్సిపల్ కమిషనర్ను వైసీపీ నాయకులతో కుమ్మక్కై వేల కోట్లు దన్నుకున్నారని సిపిఎం నాయకులు ఆరోపించారు. ఆ అధికారిని సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం రాజకీయ ఒత్తిళ్లతో రాజకీయ ప్రమేయంతో వారి యొక్క లాభార్జనకు వారి యొక్క లక్షల కోట్ల రూపాయల సంపాదన కోసం ఈ రోడ్డును మార్పు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో మంత్రిగా ఉన్నటువంటి శంకర్ నారాయణకు కూడా ఈ విషయాన్ని మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా విజ్ఞప్తి చేశాము. పాత రోడ్డుని కొనసాగించమని చెప్పాము. ఆ రకంగా ఆయన కూడా అడ్డుపడడం జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఈ నియోజకవర్గం ఎన్నికల ఇన్ఛార్జిగా వచ్చిన సందర్భంగా ఈ రోడ్డును మార్పు చేస్తూ ఆ రకంగా రిజిస్ట్రేషన్కి అనుమతిస్తూ కొంతమంది స్థానిక నాయకుల ప్రోత్బలంతో ఈ రోడ్డును కూడా అమ్ముకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంది. పెనుగొండ నగర పంచాయత్ కమిషనర్ గారు అయినటువంటి రజత్ వంశీ భార్గవ్ అనే అతను ఇతనికి పంచాయతీకి సంబంధించిన రోడ్డునే కబ్జా చేసి వేరే వాళ్ళకి రిజర్వేషన్ పాస్ చేసినాడు అని అంటే ఈయనకి ఎన్ని కోట్లు ముట్టినాయి అని చెప్పేసి ఈ సభాపూర్వకంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇట్లాంటి అవినీతిలో కూరుకుపోయిన ఈ మున్సిపల్ కమిషనర్ను వెంటనే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసేంత వరకు వ్యవసాయ కార్మిక సంఘంగా మేము పోరాటం చేస్తూనే ఉంటాము.